ఈ పొంగులేటి మాట్లాడిన పెయిడ్ ఆర్టిస్టు వీళ్ళని చూస్తే తెలంగాణ ప్రజలారా, ఖమ్మం ప్రజలారా, ఆంధ్ర ప్రజలారా, మా తెలుగు ప్రజలందరికి చెప్తా ఉన్నా, వీళ్ళని చూస్తే వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టు లాగా కనబడుతున్నారు అని చెప్పి పొంగులేటి కాదు, మా తెలంగాణ ప్రజలు పోనీ అక్కడ ఆంధ్ర ప్రజలు ఏ ఒక్కళ్ళు కమెంట్ చేసినా నేను వచ్చి పొంగులేటి బూట్లు తుడుస్తా, పొంగులేటి బూట్లు తుడుస్తా వచ్చి వీళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పి ఎవ్వరు చెప్పినా ఎక్కడన్నా పెయిడ్ ఆర్టిస్టు లాగా కనబడుతున్నారా అండి? నర్సింహకు కూడా సొంతింటి కళ, వాళ్ళ భర్తని కానీ ఏమండి మన పిల్లల భవిష్యత్తు కోసం పైసా కూడబెడదాము, అవసరమైతే నగలొద్దు, నాకు పట్టి చీరలొద్దు, ఏమొద్దు, ముందు మనం ఒక ఇల్లు కొనుక్కొని లోన్లో తీసుకొని మనం గృహప్రవేశం చేసుకుందాం అని చెప్పి ఆ ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లోకి కష్టపడి పొయ్యి పెట్టుకొని పాలు పొంగిచ్చి ఎన్నో ఆనందాలు ఆ ఇంట్లో ఉండాలని చెప్పి పూజలు చేసుకొని సత్యనారాయణ వ్రతాలు చేసుకొని ఇవన్నీ చేసుకొని ప్రతి ఒక్కరి కళ సార్ అది. ఆ మహిళ ఈ రోజున నా ఇల్లు ఒక 10 నిమిషాలు అవకాశం ఇవ్వండి మొత్తం చూసుకుంటా అంటే నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్ అని మాట్లాడుతున్నావు. సిగ్గులేని నీకు సిగ్గులేదు, నీకు సిగ్గు, మానం, అభిమానం, రోషం, పౌరుషం, మానవత్వం ఏం లేదు. నీ ఒంట్లో మొత్తం ఉన్నది క్రూరత్వమే. ఏమంటారు మీరు? కబ్జాదారులని వదిలేద్దామా? ఏంటి వీళ్ళు కబ్జాదారులా కనబడుతున్నారా నీకు? నీ కబ్జాదారులా కనబడుతున్నారా? ఎవరైనా సరే పోని కబ్జాదారులే, కబ్జాలు చేసుకొని ఇల్లు కట్టుకున్నారే. కానీ లా తెలుసా నీకు? మిస్టర్ పొంగులేటి, బొంగులేటి కాదు పొంగులేటి, మిస్టర్ పొంగులేటి,